హాయ్ హలో అండి. నేనైతే చాలా బాగున్నాను. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మండే రోజు తీసిన బ్లాగ్ అండి. ఆ రోజు వచ్చేసి ఆరుద్ర నక్షత్ర అవన్నీ వచ్చేసాయి కదండి. శివునికి సంబంధించిన రోజు చాలా మంచి రోజు అండి. అయితే ఆ రోజు వచ్చేసి నేను బ్లాగ్స్ తీయడం అనేది లేట్ అయిందండి. ఒక 15 డేస్ అవుతుంది కావచ్చండి నేను వీడియోస్ తీయక. ఎందుకంటే మా పర్సనల్ ప్రాబ్లం వలన తీయలేకపోయానండి సారీ అండి. ఇక నుండి వీడియోస్ మీకు మాత్రం రెగ్యులర్గా వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్. ఆ రోజు ఆరుద్ర నక్షత్ర కదండి. మా అమ్మమ్మ అయితే చనిపోయిందండి. చాలా బాధగా ఉందండి నాకు. ఇక అందుకోసమని నేను వీడియోస్ ఏం చేయలేకపోయానండి. మేము అక్కడే ఉండాల్సి వచ్చిందండి. అందుకోసమని వీడియోస్ తీయలేకపోయాను. తీయడానికి కూడా టైం లేదండి. చాలా బాధగా ఉంది కదండి. అందుకోసమని తీయలేదండి. కానీ మేము మాత్రం మొత్తం అమ్మమ్మ అయిపోయినాక మాత్రం మా ఇంటికి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇంకా మండే రోజు మాత్రం ఆరుద్ర నక్షత్రం కదా అండి. ఆ రోజు మంచి రోజు అనని మేమైతే గంగ స్నానానికి వెళ్ళినామండి. మా దగ్గర ఉన్న కోటిలింగాలకి గంగ స్నానం చేసేద్దామని అయితే వెళ్ళినామండి. ఆ రోజు అయితే మా వారు, నేను, మా అత్తమ్మ, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు ఇంకా మేమందరం అయితే వెళ్ళేసామండి. వెళ్ళేసి గంగకి వెళ్ళేసి గంగలో స్నానం చేసామండి అందరం. కానీ మా వారు మాత్రం అక్కడ లోపలికి వెళ్ళి చేస్తున్నాడు కదండి. చూసారు కదా ఫ్రెండ్స్. కానీ నాకైతే చాలా భయం వేసిందండి. వ్యూ మాత్రం చాలా బాగుంది. వాటర్ ఫ్లో కూడా చాలా బాగుందండి. ఇంకా వచ్చేసి స్నానాలు చేసిన తర్వాత ఇంకా మేమైతే గుడికి వచ్చేసామండి. గుడికి వచ్చిన తర్వాత ఇంకా ప్రదక్షిణలు చేసుకొని గుడిలోకి వెళ్ళి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇదండి కొంచెమే తీసానండి నేను పూజ అనేది. పూజ లోపల మాత్రం తీయలేదండి. జస్ట్ క్యాజువల్గా బయట వ్యూ అయితే ఎలా ఉందో, కోటిలింగాల దగ్గర టెంపుల్ అయితే ఎలా ఉందో అనేది మాత్రమే తీసానండి. లోపల మాత్రం మేము దర్శనం చేసుకుంది అవన్నీ అయితే ఏం తీయలేదండి. అవన్నీ అలో లేదట అండి. అందుకోసం అననే బయట వ్యూ మాత్రం తీసామండి. కానీ బయట వ్యూ మాత్రం చాలా బాగుందండి. వాటర్ ఫ్లోయింగ్ అయితే చాలా బాగా వస్తుంది. మేమైతే చాలా భయపడిపోయినామండి లోపలికి వెళ్ళడానికి. పబ్లిక్ మాత్రం చాలా భయపడిపోయారు. అందుకోసం అననే లాస్ట్కు ఉండి స్నానాలు చేసి అయితే వస్తున్నారండి. కొందరు మొక్కుకున్న వాళ్ళు కూడా అక్కడ బోనం చెల్లిస్తారట అండి. కానీ నాకు మాత్రం తెలియదండి. మేము జస్ట్ క్యాజువల్గా ఎప్పుడైనా కూడా గంగ స్నానానికి వెళ్ళి గంగ స్నానం చేసి దర్శనం చేసుకొని మాత్రం వచ్చేస్తామండి. అంతేనండి. మేము ఎప్పుడు వచ్చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే నేను మళ్ళీ స్నానం చేశానండి. స్నానం చేసి మాత్రం దేవుని గది మాత్రం బాగా దులిపేశానండి. ఒక 15 డేస్ అవుతుంది కదా అండి దీపం ముట్టియాక. అందుకోసం అననే పూజ గది మొత్తం క్లీన్ చేశానండి. అదంతా దుమ్ము దులిపి అదంతా మంచిగా క్లాత్ తోటి తీసుకొని అదంతా వాష్ చేశానండి. వాష్ చేసిన తర్వాత ఫస్ట్ పూజ గదిలో ఉన్న టైల్స్కి ఫొటోస్ ఉన్నాయి కదా చూడండి. ఆ ఫొటోస్కి మాత్రం గంధం బొట్టు పెట్టి కుంకుమ పెట్టేశానండి. నెక్స్ట్ ఇంకా బయట పెట్టేసుకున్నాను మిగిలిన ఫోటోలన్నీ. ఆ ఫొటోస్ని మాత్రం నేను వాటర్లో డిప్ చేసుకుంటా క్లాత్ని అది మొత్తం డస్ట్ లేకుండా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత టైం పట్టిందంటే ఒక 2 అవర్స్ అయితే మాత్రం పట్టిందండి. అవి క్లీన్ చేసుకొని పూజ గది మొత్తం క్లీన్ చేసి అదంతా ఊడ్చి అదంతా క్లీన్ చేసే వరకే ఒక 2 అవర్స్ అయితే పట్టిందండి. ఇంకా ఫొటోస్ అన్నీ క్లీన్ చేశానండి. ఫొటోస్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత మంచిగా క్లాత్ పట్టి క్లీన్ చేసిన తర్వాత ఇంకా వాటికైతే ఆ ఫొటోస్కి అయితే బొట్లు పెడుతున్నానండి. ఇంకా నేనైతే గంధం బొట్టు పెట్టి గంధం బొట్టు మీద కుంకుమనైతే పెడతానండి. జస్ట్ నేను అక్కడ ఆ ఫోటోలో మాత్రం ఒకటే బొట్టు పెట్టి ఒకటే అన్నీ చేస్తానండి. నేను ఆ ఫోటో ఉన్నది చూడండి అదంతా మాత్రం నేను బొట్లతోటి నింపనండి. ఫొటోస్ మాత్రం జస్ట్ ఒకటే పెడతానండి బొట్టు. ఇంక అంతే. ఫొటోస్ నాకు అంతా అట్లా బొట్లు ఎక్కువ పెట్టడం అంటే ఇష్టం ఉండదండి నాకు. ఇట్లా ఒక్కటే పెడితే చాలా బాగా కనిపిస్తాయండి. మీరు కూడా చూడండి. ఎవరిష్టం వారిది కదండి. అందుకోసమని నేను చేసే వర్క్ మాత్రం చెప్తున్నానండి. నేను ఇలానే చేసుకుంటాను, నేను ఇలానే పెట్టుకుంటానని మాత్రమే చెప్తున్నానండి. అది ఎవరిష్టం వారిదన్నమాట.
మీ ఇష్టం మీది, నా ఇష్టం నాది అండి. అంతవరకే చెప్పేశానండి. ఇంకా వచ్చేసి మాకు లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉందండి. ఆ లక్ష్మీదేవిని కూడా వాష్ చేసి దానికంటూ ఇంకా బొట్లు పెట్టేశానండి. బొట్లు పెట్టిన తర్వాత ఇంకా గాజులు వేసానండి. గాజులు వేసి ఇంకా వస్త్రం కూడా వేసానండి. వస్త్రం కూడా వేసి దాని తర్వాత పూజ గదిలోను మాత్రం పెట్టేశానండి. చూడండి అసలు పూజ గది ఎంత బాగా ఉందండి. అసలు నాకు ఆ రోజు నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అసలు ఏందో అసలు ఒక 15 డేస్ అవుతుంది కదా అండి దీపం ముట్టియక. అంత నెగిటివ్ ఎనర్జీ లెక్క అంత ఇంట్లో నాకైతే ఏం బాగా అనిపించలేదు. కానీ దీపం ముట్టిస్తే మాత్రం ఆ పాజిటివ్ ఎనర్జీ అంటూ అదొక వేరే లెవెల్ ఉంటుందబ్బా. ఇంకా పూజ గదిని చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా మంచిగా కలకలలాడుతూ ఉందండి. ఇంకా నేను దీపం ముట్టేసి ఇచ్చిన తర్వాత ఇంకా అది హారతి మాత్రం ఇచ్చేసాను. హారతి ఇచ్చాను. ఇంకా ధూప్ స్టిక్ కూడా పొగ వేసానండి ఫొటోస్కంటూ. ఇంక ఇంట్లో కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా ధూపం వేస్తే కూడా పోతుంది కదా అని అంటారు కదండి. అందుకోసం అని నేను మాత్రం ధూప్ స్టిక్ పొగ కూడా వేసానండి. ఇంకా ఆ పని అయిన తర్వాత నేను దీపం ముట్టించుడు కంప్లీట్ అయిన తర్వాత అబ్బా 2 అవర్స్ పట్టింది. ఆ 2 అవర్స్ నాకైతే అమ్మ నడుము అయితే విపరీతంగా నొస్తుందండి. అది క్లీన్ చేయడానికైతే మస్తు టైం పట్టిందబ్బా. ఇంకా నేను వచ్చేసి ఇక ఫుల్ బట్టలు ఉన్నాయండి. అటు గంగ స్నానానికి అయినాయి, ఇంకా ముందు రోజు అవన్నీ ఫుల్ బట్టలు ఉంటే నేను ప్రొద్దున వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్ అయితే 2 టైమ్స్ ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత 2 టైమ్స్ వేసిన బట్టలు అండి అవన్నీ. మా వారి, నాయి, మా బాబుయి ఫుల్ ఉండేనండి. అవన్నీ కొన్ని వాష్ చేసిన, కొన్ని మాత్రం వాషింగ్ మిషన్లో వేసిన. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బట్టలు ఉన్నాయో. మడత పెట్టేటివి మాత్రం అవి మడత పెట్టుకుంటూ ఉంటాను. కానీ మడత పెడితే నాకైతే అవి ఆరేయడం, తీయడం, మడత పెట్టడం ఇది ఒక టాస్క్ అనిపిస్తుందండి. కానీ ఏం చేస్తాం, తప్పదు కదండి ఆడవాళ్ళకి ఈ పనులన్నీ. చూద్దాం. ఇంకా వచ్చేసి నేను ఆ బట్టలన్నీ ఫోల్డింగ్ చేశానండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత మాత్రం అవన్నీ ఎక్కడి అక్కడ సర్దుకున్నానండి. సర్దుకున్న తర్వాత మాత్రం ఆ వీక్ సరిపడా నేను ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్కి నానబెట్టానండి. మేము అక్కడికి వెళ్ళేసి వచ్చాక ఇంకా ఏం చేయాలో టిఫిన్స్ అనేది ఆలోచించి ఆ మధ్యాహ్నమే ఆఫ్టర్నూనే దోశకి, ఇడ్లీకి నానబెట్టేశానండి. ఇంకా నేను వచ్చేసి బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ మాత్రం పడుతున్నానండి. నేను పట్టే అంతలోపు మా బాబుకు ఆకలి వేస్తుందన్నాడు. ఆకలి వేస్తుందంటే ఇంట్లో మాత్రం ఏమీ లేవండి, ఒక బ్రెడ్ మాత్రం ఉంది. ఆ బ్రెడ్ తీసుకొని మా వారు మాత్రం బటర్లో వేయించిస్తున్నాడండి. మా వాడికి బటర్లో వేయించడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా వచ్చేసి మా బాబుకు మాత్రం అటు బ్రెడ్ ఇచ్చేసాడండి. నేను మాత్రం నా పని నేను ఇడ్లీ పిండి, దోశ బ్యాటర్స్ మాత్రం నేను రెడీ చేసుకుంటున్నానండి. దోశ బ్యాటరీ పట్టేశాను. ఇడ్లీకి మినపప్పు